ఇన్ఫోసిస్ ఎస్సీ రోల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారంటే ఈ వీడియో ఎక్స్క్లూజివ్లీ మీకోసమే. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం టెక్నికల్ ఎబిలిటీ అంటే యాప్టిట్యూడ్లో ఇన్ఫోసిస్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. రిమైనింగ్ టాపిక్స్ లైక్ వర్బల్, రీజనింగ్, ఇంకా పజిల్స్ అవన్నీ ఐవ్ ఆల్రెడీ మేడ్. ఐల్ బీ పుటింగ్ ఆల్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. అంటే అదంతా ఒక ప్లేలిస్ట్లో చేశాను. ఐల్ బీ పుటింగ్ ద ప్లేలిస్ట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ ఆఫ్ దిస్. ఓకే, ఫైన్. సో ఇది ప్రీవియస్ పార్ట్లో, అంటే ప్రీవియస్ వీడియోలో కూడా మనం యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకున్నాం. అందులో ఇచ్చిన హోంవర్క్ క్వశ్చన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే, train length 108 meters running moving at a speed of 50 kmph crosses a train 112 meters coming from the opposite direction. This is important. In 6 seconds that speed of the second train is. So మనకి ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో, అంటే ఇక్కడ టైం కానీ ఇక్కడ ఉన్న ట్రైన్ లెంత్స్ కానీ అవన్నీ మీటర్ పర్ సెకండ్ పారామీటర్స్లో ఉన్నాయి. ఓకే, ఇచ్చిన ట్రైన్ స్పీడ్స్ మాత్రం కిలోమీటర్ పర్ అవర్ పారామీటర్స్లో ఉన్నాయి. సో మనం రెండింటిని ఏదో ఒక దాంట్లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే కిలోమీటర్ పర్ అవర్ ఉన్న అన్నిటినీ మీటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదా మీటర్స్లో ఉన్న అన్నిటినీ కిలోమీటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్వర్ట్ చేసుకోవాలి. ఐ పర్సనలీ సజెస్ట్ ఏదైనా మీటర్స్ని కిలోమీటర్స్లో కన్వర్ట్ చేస్తే, లేదా సెకండ్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేస్తే మీకు అక్కడ మేబీ డెసిమల్స్లో రావచ్చు, అది కొంచెం ప్రాబ్లమేటిక్ అవ్వచ్చు. అందుకు ఐ ఆల్వేస్ ప్రిఫర్ డూయింగ్ కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ మీటర్ పర్ సెకండ్. ఓకే, సో కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం? ఇంటూ 5/18. ఓకే, సో 50 ఇంటూ 5/18 అవుతుంది దీని స్పీడ్. ఓకే, సో మీరు ఇలా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా మొత్తం ఆన్సర్ అంతా ఫైండ్ అవుట్ చేసి అప్పుడు మీరు కన్వర్షన్ కావాలంటే అప్పుడు కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఓకే, డిస్టెన్స్ ఏంటి? డిస్టెన్స్ లెంత్ ఆఫ్ 2 డిఫరెంట్ ట్రైన్స్, అంటే ఆ 2 ట్రైన్సే. ఇంకా ప్లాట్ఫామ్ అంటూ ఇంకేమి ఇవ్వలేదు కాబట్టి ఇంకేమీ ఉండదు. ఈ రెండింటి లెంత్ యాడ్ చేయాలి. ఓకే, సో 12 + 8 is 20 and 100 + 100 200. So 220 is the distance. And what's the time taken? 6 seconds is equal to speed. స్పీడ్ మనం రాయాలి. ఇప్పుడు 2 డిఫరెంట్ స్పీడ్స్లో మనం ఏ స్పీడ్ రాస్తాం? మనకన్నారు దే ఆర్ కమింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్స్. అంటే ఈ ట్రైన్ ఈ డైరెక్షన్లో వస్తుంది, ఈ ట్రైన్ ఈ డైరెక్షన్లో వస్తుంది. సో దే ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. అప్పుడు వాళ్ళ స్పీడ్స్ ఏమవుతాయంటే రిలేటివ్ స్పీడ్స్ యాడ్ అవుతాయి. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటే ఆపోజిట్స్ అట్రాక్ట్ అని మన చిన్నప్పుడు మ్యాగ్నెట్ గురించి చెప్పినప్పుడు చెప్పారు కదా, అలా ఆపోజిట్ డైరెక్షన్లో కాబట్టి అట్రాక్ట్ అంటే యాడ్ అవుతుంది. అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు స్పీడ్స్ని. లేదా రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో వస్తున్నాయంటే దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. సో తిని ఎన్ని స్టెప్స్ అయితే ముందుకు వెళ్తుందో ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ది అదర్ వన్. తిని ఎన్ని స్టెప్స్ అయితే ముందుకు వెళ్తుందో ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ది అదర్ వన్. సో రెండు వైపుల నుంచి దే ఆర్ మేకింగ్ సమ్ స్టెప్స్ టు కమ్ క్లోజర్ టు ఈచ్ అదర్. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు వాళ్ళు ట్రావెల్ చేసే డిస్టెన్సెస్ ఈ రెండు కలిసిపోతున్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్తున్నారు అనుకో, వీళ్ళు ఒక 5 వెళ్తే వీళ్ళు ఒక 10 వెళ్తే వాళ్ళ మధ్య డిస్టెన్స్ ఎంత పెరుగుతుంది? 15 పెరుగుతుంది కదా, బికాస్ దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సిమిలర్లీ ఇక్కడ నుంచి తిను ఒక 5 meters ముందుకు వచ్చి తిను ఒక 5 meters ముందుకు వస్తే వాళ్ళిద్దరి మధ్యలో డిస్టెన్స్ ఎంత రెడ్యూస్ అవుతుంది? 10 meters రెడ్యూస్ అవుతుంది కదా. వీఆర్ యాడింగ్ బోత్ ఆఫ్ దెమ్. అదే ఇద్దరు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారు అనుకో, అంటే ఇక్కడ నుంచి దే ఆర్ ట్రావెలింగ్ 10 kilometers ఒకటి, 5 kilometers ఒకటి వెళ్ళింది. ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఏంటి? ఇక్కడ 10, ఈ 5 సెకండ్ కవర్ చేస్తుంది, ఈ 5 కవర్ చేయలేకపోయింది కదా, అదే కదా డిఫరెన్స్, అదే కదా ఆ రెండింటికి మధ్య డిస్టెన్స్. అది ఎంత అవుతుంది? 10 - 5 5. సో సింపుల్గా సేమ్ డైరెక్షన్స్ అయితే మనం సబ్ట్రాక్ట్ చేస్తాం, ఆపోజిట్ డైరెక్షన్స్ అంటే యాడ్ చేస్తాం. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, సో ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్స్ అని అన్నారు కాబట్టి 2 స్పీడ్స్ని మనం యాడ్ చేస్తాం. ఓకే, సో 50 + x ఇంటూ 5/18. ఓకే, సో ఇలా మనకి ఈ మొత్తం యాడ్ చేసి దాన్ని ఇంటూ మనం 5/18 చేయొచ్చు, లేదా 50 × 5/18 + x × 5/18 అలా అయినా చేయొచ్చు. ఓకే, 6 1s are 6 3s are 18. ఓకే, 5 1s are 5 4s are 20, 5 4s are 20. సో 44 × 3 ఎంత? 11 12s are 132. 11 12s ఎలా అంటే 44ని ఐఎమ్ ఇమాజినింగ్ యాజ్ 4 × 11 అంతేనా. సో 4 3s are ఎంత? 12, 12 11s are ఎంత? 132. ఓకే, సో మీరు అలా చేయొచ్చు. 132 = 50 + x, x ఈక్వల్ టు, సో 132 - 50, 2 - 0 is 2, 13 - 5 is 80. సో 82 km/h విల్ బి ది ఆన్సర్. క్లియర్? లేదంటే మీరు 50 × 5/18 ఫైండ్ అవుట్ చేసి అలా అయినా చేయొచ్చు, బట్ దిస్ విల్ బి మోర్ కన్వీనియంట్. ఓకే, ఫైన్. సో ఇది ఏజెస్కి సంబంధించిన క్వశ్చన్.
See, all the aptitude ante konni aptitude topics I've already made one shots for beginners in Telugu. I'll be putting all the links in the description. You can check it out, or you can ask me in the comments. I'll provide you with the links. Okay, fine. So a father is 4 times the age of the daughter. So dani manam ela rastam, father is equal to 4 times of daughter. Okay, after 5 years he will be 3 times the age of the daughter. Okay, after 5 years అని అన్నప్పుడు father కూడా 5 years extra అవుతుంది కదా. Okay, he will be 3 times of daughter's age. So 3 times of daughter ముందు d ఉండింది, 5 years తర్వాత తను కూడా ఏమైపోతుంది, d plus 5 అయిపోతుంది, అంతేనా? And then further after 5 years how many times he would be of daughter age? ఇంకా 5 years తర్వాత ఏమవుతుంది అని అడుగుతున్నారు. అంటే ప్రెసెంట్ FD అని అనుకున్నాం అనుకో, 5 years తర్వాత ఇది కండిషన్, ఇంకో 5 years తర్వాత ఏంటి అని అడుగుతున్నారు. అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, f plus 10 d plus 10 మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ముందు f and d ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ f is equal to 4d ఉంది కదా, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి అంతే. సో 4d plus 5 is equal to 3d plus 15 అంతే, సింపుల్ క్వశ్చన్. 3d ఇటువైపు వస్తుంది, d is equal to 15 minus 5 10. ఓకే, సో d వాల్యూ డాటర్ వాల్యూ అవుతుంది 10. ఓకే, సో ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది 40. సో 40 and 10, f plus 10 అంటే 40 plus 10 అంత 50, d plus 10, so 10 plus 10 అంత 20. So 50 years and 20 years will be the answer. Clear? Got an idea? Fine. Wait, వాళ్ళు ఏమన్నారు, how many times he would be of daughter's age? సో డాటర్స్ ఏజ్ కన్నా ఎన్ని టైమ్స్ ఉంటారు అని అడుగుతున్నారు. సో 50 divided by 20 మనం చేయాలి, 2 1s are 2, 2.5s are, so 2.5 times ఆన్సర్ అవుతుంది. క్లియర్? 1 year ago ratio of Harry and Peter's age was 5:6. సో Harry is to Peter ఏజ్ ఏమవుతుంది 5:6 1 year ago. ఓకే, సో ప్రెసెంట్ ఏజ్ నేను HP అనుకోవట్లేదు, 1 year ago HP అనుకుంటున్నాను. సో ప్రెసెంట్ ఏజెస్ ఏమవుతాయి, h+1 p+1 అవుతాయి అలా. ఓకేనా? అండ్ దెన్ ఆఫ్టర్ 4 years రేషియో అవుతుంది 6:7. అంటే 1 year బ్యాక్ ఇవి, ప్రెసెంట్ నుంచి 4 years తర్వాత, అంటే ఈ పొజిషన్ నుంచి ఎన్ని ఇయర్స్ మీరు యాడ్ చేయాలి, 5 years యాడ్ చేయాలి. ఓకే, సో హెచ్కి 5 years యాడ్ చేయాలి, అప్పుడు ఏమవుతుంది h+5 ఈజ్ టు p+5. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 6:7. హౌ ఓల్డ్ ఇస్ పీటర్? సో p వాల్యూ ఎంత మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇప్పుడు హెచ్ అండ్ పి వాల్యూస్ ఉన్నాయి కదా, 5x 6x, వీళ్ళకి 5 years యాడ్ చేసినప్పుడు ఇది రేషియో అవుతుంది. సో దాన్ని మనం ఎలా రాస్తాం, 5x plus 5 divided by 6x plus 5 is equal to 6/7. అంతేనా? రేషియోస్లో కాబట్టి ఇలా మనం రాస్తున్నాం. ఏముంది, క్రాస్ మల్టిప్లై, 7 5s are 35x plus 35 is equal to 6 6s are 36x plus 30 అంతే. సో 35 ఇటువైపు వస్తుంది, 36 minus 35 ఎంత, x ఈక్వల్ టు 35 minus 30 ఎంత 5. సో x వాల్యూ ఎంత అవుతుంది 5. అప్పుడు హెచ్ అండ్ పి వాల్యూస్ ఏమవుతాయి, 5 5s are 25 ఒకటి, 6 5s are 30 ఒకటి. ఓకే, 2 వాల్యూస్ అవుతాయి. హౌ ఓల్డ్ ఇస్ పీటర్? పీటర్ వాల్యూ ఎంత అని మనల్ని అడుగుతున్నారు. సో పి వాల్యూ ఎంత, మనకి 30 వచ్చింది 1 year ago. ప్రెసెంట్ పి వాల్యూ ఎంత అవుతుంది, 30 + 1 31 అవుతుంది. సో పీటర్ ఏజ్ ఎంత అవుతుంది 31. మీకు ఆప్షన్స్లో 30 కూడా ఇస్తాడు, 31 కూడా ఇస్తాడు. సో మీరు చూసుకొని 31 మార్క్ చేయాలి. క్లియర్? In how many different ways can 5 girls and 5 boys form a circle such that the boys and girls alternate? సో ఫస్ట్ మనం 5 different పొజిషన్స్ని అరేంజ్ చేద్దాం. అప్పుడు వాళ్ళ మధ్యలో గ్యాప్స్ ఎన్ని ఉంటాయి, 5 గ్యాప్సే కదా రిమైనింగ్ ఉంటాయి, బికాజ్ వాళ్ళ మధ్యలోనే కూర్చోవాలి. ఆల్టర్నేట్ అని అన్నారు, ఈక్వల్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కాబట్టి. సో ఫస్ట్ 5 మెంబర్స్ని ఒక సర్కిల్లో డిఫరెంట్ పొజిషన్స్లో యాడ్ చేసి రిమైనింగ్ అప్పుడు ఏవైతే వాళ్ళ మధ్యలో గ్యాప్స్ వస్తున్నాయి 5, వాటిని ఫిల్ చేస్తాం. సర్క్యులర్ అరేంజ్మెంట్స్లో 5 మెంబర్స్ని ఎన్ని వేస్లో మనం ఫిల్ చేయగలం, 5 - 1 ఫ్యాక్టోరియల్, n - 1 ఫ్యాక్టోరియల్, అంతే కదా. బికాస్ లీనియర్ అరేంజ్మెంట్ అనుకో, ఫస్ట్ పొజిషన్ లాస్ట్ పొజిషన్ అంటూ ఉంటాయి. సర్క్యులర్ అరేంజ్మెంట్లో లాస్ట్ పర్సన్ ఫస్ట్ పర్సన్ అంటూ ఉండదు, బికాస్ అంత సర్కిల్లో ఉంటుంది కదా. సో అందుకు ఒక పొజిషనల్ వాల్యూ మనకి చేంజ్ అవుతుంది. ఓకే, సో అందుకు ఒక వాల్యూ తగ్గించి మనం ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో 4 ఫ్యాక్టోరియల్ వేస్లో మనం గర్ల్స్ని లేదా బాయ్స్ని ఎవరో ఒకరిని అరేంజ్ చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ మధ్యలో వచ్చిన గ్యాప్ని రిమైనింగ్ వాళ్ళందరూ ఫిల్ చేయాలి. వాళ్ళని ఎన్ని వేస్లో ఫిల్ చేయగలం, వీళ్ళంటే మనకి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ లేదు కాబట్టి 4 డిఫరెంట్ వేస్లో మనం ఫిల్ చేసాం. కానీ వాళ్ళ మధ్యలో గ్యాప్స్ మాత్రం 5 ఉంటాయి కదా. ఓకే, ఇదంటే పొజిషనల్ వాల్యూ లేక సర్క్యులర్ అరేంజ్మెంట్ వల్ల స్టార్టింగ్ ఎండింగ్ లేక అలా ఉంటుంది. కానీ గ్యాప్స్ మాత్రం స్పెసిఫైడ్ గ్యాప్సే ఉంటాయి కదా. అందుకని మనకి 5 ఫ్యాక్టోరియల్ వేస్లోని ఆ సెకండ్ అరేంజ్మెంట్ని, అంటే గర్ల్ అయితే బాయ్, గర్ల్ అయితే గర్ల్, బాయ్ అయితే బాయ్, ఎవరైతే వాళ్ళు
వాళ్ళని n ఫ్యాక్టోరియల్ వేస్లోనే మనం చేయగలం. సో ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. సో 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ విల్ బి ది ఆన్సర్. మీకు ఒకవేళ ఎగ్జామ్లో వాల్యూ ఇస్తే మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో 4 ఫ్యాక్టోరియల్ ఎంత 24 ఇంటూ 120. ఎగ్జామ్లో వాల్యూ ఇస్తే మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే ఇలానే ఆప్షన్లో ఉందంటే మీరు అది కూడా చేయొచ్చు. ఓకే, సో 24ని నేను ఆలోచిస్తాను 12 ఇంటూ 2 అన్నట్టు. ఓకే, ఇంటూ 120. 12 12 ఎంత 144. 144 ఇంటూ 2 ఎంత 2880. సో 2880 will be the answer. Clear? 7 members have to be selected from 12 men and 3 women so that no 2 women can come together. In how many ways can we select them? సో మనల్ని జస్ట్ సెలెక్ట్ చేయమంటున్నారు, సెలెక్ట్ చేసి అరేంజ్ చేయమని ఏమీ చెప్పట్లేదు. అండ్ ఇద్దరు అమ్మాయిలు ఒకసారి రాకూడదంట. సో అయితే మనం ఓన్లీ అబ్బాయిలు తీసుకోవచ్చు, లేదా ఒకే ఒక అమ్మాయిని తీసుకోవచ్చు. ఇద్దరు అమ్మాయిలను అయితే తీసుకోకూడదు, అంతే కదా. నో 2 women come together అని అన్నారు. ఓన్లీ సెలెక్షన్ మాత్రమే మనం చేయాలి కాబట్టి దిస్ ఇస్ రిలేటెడ్ టు కాంబినేషన్. ఓకే, పర్మిటేషన్ కాదు, కాంబినేషన్. ఇప్పుడు 7 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ మనం ఓన్లీ మెన్ని తీసుకుందాం. అంటే ఏంటి, 12 మెన్లోంచి 7 మెంబర్స్ని మనం పిక్ చేయాలి. ఇట్ కెన్ బి డన్ ఇన్ 12C7 వేస్. ఓకే, అండ్ దెన్ ప్లస్ ఇంకేం మనం చేయగలం, ఒక విమెన్ని మనం తీసుకోగలం. అంటే 12 మెంబర్స్లోంచి 6 బాయ్స్ని మనం తీసుకోవచ్చు, అండ్ అందులో మళ్ళీ 3 విమెన్లోంచి ఒక ఉమెన్ని మనం పిక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీనికి నేను ఎడిషన్ ఎందుకు చేశాను, ఈ రెండు మల్టిప్లై ఎందుకు చేశాను మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఇది ఒక కండిషన్, అంటే బాయ్స్లో ఇన్ని పిక్ చేస్తున్నప్పుడు అలా వచ్చిన ప్రతి పాసిబుల్ వేస్లో గర్ల్స్లో ఒకరిని పిక్ చేసి ప్రతి పాసిబుల్ వేలో మనం అరేంజ్ చేస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు 3 sticks 2 stones ఉన్నాయనుకో, మీరు ఒక 2 పీపుల్ని పిక్ చేయాలి. ఓకే, సో ఒక స్టిక్ ఒక స్టోన్ మీరు తీసుకుంటున్నారు. ఈ స్టిక్ తీసుకున్నప్పుడు నేను ఈ స్టోన్ తీసుకోవచ్చు, ఈ స్టోన్ తీసుకోవచ్చు, అలా 2 different ways. ఈ స్టిక్ తీసుకుంటున్నప్పుడు నేను ఈ స్టోన్ తీసుకోవచ్చు, ఈ స్టోన్ తీసుకోవచ్చు. సో ప్రతి స్టిక్తో పాటు నేను ప్రతి స్టోన్ని ఇండివిజువల్గా తీసుకుంటున్నాను. ఓకే, అలానే 12C6 అంటే 12 మెంబర్స్లో 6 బాయ్స్ని నేను పిక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ 6 బాయ్స్ని పిక్ చేసిన తర్వాత ప్రతి 3 member గర్ల్ని, అంటే 3 girls ఉన్నారు కదా, ఈ ఫస్ట్ 6 బాయ్స్ని నేను 12 members ఉన్నారు, నేను ఫస్ట్ ఈ 6 బాయ్స్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ 6 బాయ్స్ ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఒకసారి, ఈ 6 బాయ్స్ ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఒకసారి, ఈ 6 బాయ్స్ ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఒకసారి, మళ్ళీ ఈ ఫస్ట్ వదిలేసి నెక్స్ట్ వాళ్ళతో కనెక్ట్ చేశాను. ఈ 6 బాయ్స్ ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఒకసారి, అలా ప్రతి డిఫరెంట్ సెలెక్షన్కి ప్రతి డిఫరెంట్ గర్ల్ని మనం సెలెక్ట్ చేస్తున్నాం. అందుకు ఎవ్రీ పాసిబుల్ కేసులో మనం ఇలా తీస్తున్నాం. ఇది ఒక డిఫరెంట్ కండిషన్, ఇది ఒక డిఫరెంట్ కండిషన్. సో దీనికంటూ కొన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, దీనికంటూ ఒక పాసిబిలిటీస్ ఉంటాయి. అలా టోటల్గా వచ్చే పాసిబిలిటీస్ అన్నీ కలిపి కౌంట్ చేసి మనల్ని అడుగుతున్నారు. ఓకే, అంతేగాని ఈ పాసిబిలిటీ వచ్చిన ప్రతిసారి ఇందులో ఏమొస్తుంది అలా కాదు. ఇదంతా ఒక టైప్ ఆఫ్ ఛాన్స్, ఇదంతా ఒక టైప్ ఆఫ్ ఛాన్స్. అలా డిఫరెంట్ ఛాన్సెస్ మీకు ఉంటాయి ఒకటే క్వశ్చన్లో. అలా అన్ని ఛాన్సెస్ కలిపితే ఎన్ని వస్తున్నాయి అని అడుగుతున్నారు కాబట్టి ఈ 2 different ఛాన్సెస్ని మనం ఎడిషన్ చేస్తున్నాం. క్లియర్, గాట్ అన్ ఐడియా? మీకు అర్థం కాకపోతే యూ కెన్ ఆస్క్ మీ, ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ అగైన్. Fine. Okay, let's go to the next one. A batsman scored 110 runs which included 3 boundaries. Give me a second, I can't see the question. Okay, so 8 anukuntunna idi because I can't see the question because of the banner here. Okay, a batsman scored 110 runs which includes 3 boundaries and 8 sixes. What percent of his total score did he make by running between the wickets? Simple question it is. So 110 runs total anta, under 3 boundaries 8 sixes anta. Okay, so 8 6 are anta 48 plus 3 4s are anta 12. Okay, so 48 plus 12 is 60. So total 60 runs tanu 4s and 6s valla score చేసింది. ఓకే, సో ఓన్లీ వికెట్స్ వాళ్ళ స్కోర్ చేసింది ఎంత అవుతుంది, 110 minus 60 which will be 50. ఓకే, సో 50 runs ఓన్లీ వికెట్స్ మధ్యలో పరిగెట్టడం వల్ల వచ్చింది. టోటల్ స్కోర్లో ఇది ఎంత పర్సెంట్ అని అడుగుతున్నారు. ఓకే, సో 50 runs divided by total runs which is 110 into 100. అంతే, సింపుల్ క్వశ్చన్ ఇట్ ఈస్. ఓకే, సో 500 divided by 11. ఓకే, సో 11 4s are 44, 60, 11 5s are 55, 50 మిగిలింది. Wait, 11 500, 11 4s are 44, 60, 11 5s are 55, 5. Okay, so 45 5 by 11, 45 5 by 11 will be the answer. This will be the percentage. Clear? Got an idea? Fine. Two numbers A and B are such that sum of 5% of A and 4% of B blah blah blah. మొత్తం అదంతా మీరు రాస్తారు. 5%
of A plus sum of అని అన్నారు కదా 4% 4A by 4B by 100 is equal to 2/3 of sum of 6% of A, 6A by 100 plus 8% of B. So 8B by 100. Okay. ఇంతే ఇక్కడతో మీరు మళ్ళీ సాల్వ్ చేయొచ్చు 5A plus 4B by 100 is equal to 2 into 6A plus 8B by 100. 3 కూడా ఉంటాయి 100 gets కదా సింపుల్ క్వశ్చన్ 5 3s are 15A plus 12B is equal to 12A plus 8 2s are 16B అంతే సో 12 అటువైపు వెళ్తుంది ఈ 12 ఇటువైపు వస్తుంది 15 minus 12 is 3A is equal to 4B వాళ్ళు ఏమన్నారు రేషియో ఆఫ్ A is to B అని అడుగుతున్నారు సో A by B మీరు ఫైండ్ అవుట్ చేయాలి A by B ఏమవుతుంది 4/3 అవుతుంది సో 4:3 will be the answer ఎలా చెప్పాను ఈ A ఇక్కడ ఉందా ఈ B ఇటువైపు తీసుకొచ్చాను 3 ఇటువైపు తీసుకెళ్ళాను సో A divided by B is equal to 4 divided by 3 అవుతుంది ఇదే రేషియో కదా సో 4:3 రేషియో అవుతుంది క్లియర్ ఫైన్ సో దిస్ విల్ బి ద లాస్ట్ వన్ if Raman rose 15 kilometers in 3 hours and 21 kilometers downstream in 3 hours then the stream speed ఏంటి అని అడుగుతున్నారు సో జనరలీ మనకి 2 different formulas ఉంటాయి ఓకే ఒకటి మనకి స్ట్రీమ్ స్పీడ్ బోట్ స్పీడ్ రెండు తెలియడం వల్ల మనం అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఫైండ్ అవుట్ చేయగలం ఓకే సో ఇప్పుడు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ నుంచి స్ట్రీమ్ అండ్ బోట్ స్పీడ్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములాస్ కావాలి అవి ఏంటంటే అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు బోట్ స్పీడ్ అవుతుంది అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్స్ ని సబ్ట్రాక్ట్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే మనకి స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అవుతుంది ఓకే ఇప్పుడు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్స్ మనకు తెలియవు 15 కిలోమీటర్స్ వెళ్ళడానికి 3 hours పడుతుందంట సో స్పీడ్ ఏమవుతుంది 15 divided by 3 అంటే 5 అవుతుంది ఓకే 21 కిలోమీటర్స్ వెళ్ళడానికి 3 hours పడుతుంది ఓకే సో 21 divided by 3 అంటే 7 hours పడుతుంది 7 స్పీడ్ అవుతుంది సో 5 and 7 ఆ రెండిటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి యాక్చువల్లీ ఇది డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ ఓకే సో అలా 7 minus 5 ఎంత 2 divided by 2 మనం చేయాలి సో 2 divided by 2 ఎంత అవుతుంది 1 so 1 kilometer per hour will be the speed of the stream clear got an idea fine so this will be a homework problem now try this question and let me know the answer in the comment section and దీని solution మనం next video లో చూద్దాం and మీకు aptitude different topics మీద I've told I've already made one shot so I'll be putting all the links in the description you can check it out or you can ask me in the comments I'll provide you with the links and next ఏ topic కావాలనుకుంటున్నారు please do let me know in the comments so that I'll be trying to make it as soon as possible. If you really like the content, please do give me a like which gives a lot of support and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.